రేపే 28 రాఖీ పౌర్ణమి. ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరమంతా ధనం వస్తూనే ఉంటుంది. రేపే 28న 3వ శ్రావణ పౌర్ణమి రాబోతుంది. ఈరోజే రాఖీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈరోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, సంవత్సరమంతా ధనం వస్తూనే ఉంటుంది. రాఖీ కట్టేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరిస్తే సోదర సోదరీమణుల మధ్య ఎలాంటి గొడవలు మనస్పర్ధలు రావు, కలకాలం చల్లగా ఉంటారు. ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఈ రంగు చీరలు కట్టుకొని తమ సోదరుడికి రాఖీ కడితే చాలా మంచిది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఇలా చేయడం వల్ల అటు పుట్టినిల్లు ఇటు మెట్టినిల్లు అంటే వారి కుటుంబం అలాగే వారి సోదరుడి కుటుంబం రెండూ కూడా నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో కలకాలం చల్లగా ఉంటాయి. సోదరుడికి వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల లభిస్తుంది. మరి ఇంతకీ ఈ రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు మగవారు ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ రంగు దుస్తులు ధరిస్తే మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది, ఏ రంగు దుస్తులు అసలు పొర్రపాటును కూడా ధరించకూడదు, అలాగే ఆడవారు ఈరోజు ఏ రంగు గాజులు ధరించాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఈసారి మనకు శ్రావణ పౌర్ణమి తిథి అనేది 2 రోజుల పాటు ఉంది. ఈసారి శ్రావణ పౌర్ణమి ఆగస్టు 27వ తేదీ గురువారం ఉదయం 9:08 ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:48 వరకు ఉంటుంది. మామూలుగా అయితే ఏ రోజైతే రాత్రిపూట పౌర్ణమి తిథి ఉంటుందో ఆ రోజునే పండుగ జరుపుకోవాలి. కాబట్టి మనం 27వ తేదీనే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి. కానీ ఇక్కడే మనకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదేమిటంటే ఆగస్టు 27వ తేదీన భద్రముహూర్తం ఉంది. అది కూడా కొద్దిసేపు కాదు, ఆ రోజంతా అనగా ఉదయం 9:08 నుండి రాత్రి 9:32 వరకు ఈ భద్రముహూర్తం కొనసాగుతూనే ఉంది. అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పొర్రపాటున కూడా 27వ తేదీన ఈ భద్రముహూర్తం ఉన్న సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు. ఇక రాఖీ కట్టడానికి అసలైన శుభ సమయం ఏమిటంటే ఆగస్టు 28వ తేదీ సూర్యోదయం సమయం నుండి ఉదయం 9:48 మాత్రమే రాఖీ కట్టాలి. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 5:05 ఉంది కనుక 28వ తేదీ శుక్రవారం ఉదయం 5:05 నుండి ఉదయం 9:48 వరకు ఉన్న కాలమే రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన శ్రేష్టమైన సమయం కనుక అందరూ ఈ శుభ సమయంలోనే రాఖీ కట్టాలి. ఈ సమయంలో రాఖీ కడితే సోదరుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదేమిటంటే ఈరోజే అంటే ఆగస్టు 28వ తేదీ పౌర్ణమి తిథి నాడు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అంటే ఈరోజు ఉదయం 6:55 మొదలయ్యి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. మరి గ్రహణ సమయంలో రాఖీ కట్టవచ్చా అన్న భయం లేదా అనుమానం అందరికీ కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ గ్రహణ సమయంలో మనకు చంద్రుడు కనిపిస్తాడా అంటే గ్రహణం పగటిపూట కావడంతో సూర్యుడి వెలుగులో ఖచ్చితంగా చంద్రుడు మనకు కనిపించడు. కాబట్టి ఈ చంద్రగ్రహణం కూడా మన భారతదేశంలో మనకు ఎక్కడ కనిపించదు. శాస్త్రాల ప్రకారం మనకు కంటికి కనిపించని గ్రహణానికి ఎటువంటి సూతక కాలం కానీ గ్రహణ దోషం కానీ ఏమాత్రం వర్తించదు. కనుక ఈ గ్రహణం వలన మనం రాఖీ కట్టే సమయానికి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ పడదు. కాబట్టి గ్రహణం గురించి ఎలాంటి భయాలు అపోహలు మనసులో పెట్టుకోవలసిన అవసరం లేదు.
ఇప్పుడు పైన చెప్పిన సమయమే రాఖీ కట్టడానికి అత్యంత శుభ సమయమని అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటల 5 నిమిషాల నుండి 9 గంటల 48 నిమిషాల వరకు ఉన్న టైంలోనే ప్రతి ఒక్కరూ తమ సోదరులకు రాఖీ కట్టండి. ఇదే రాఖీ కట్టడానికి అసలైన దోషరహితమైన శుభ ముహూర్తం. ఇక ఉదయం 9 గంటల 48 నిమిషాల తర్వాత పౌర్ణమి తిథి వెళ్ళిపోతుంది కనుక ఆ తర్వాత మీరు రాఖీ కట్టినా కూడా పండుగ ఫలితం అయితే మీకు పూర్తిగా రాదు. అందువల్ల ఎవరైతే రాఖీ కట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ శుభ సమయంలోనే మీ అన్నదమ్ములకు ప్రేమతో రాఖీ కట్టి వారి ఆశీస్సులు పూర్తిగా పొంది జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి. ఇక రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టే సోదరిమణులు అలాగే సోదరి ద్వారా రాఖీ కట్టించుకునే సోదరులు అందరూ కూడా తప్పనిసరిగా ఎరుపు రంగు దుస్తులు కానీ లేదా పసుపు రంగు దుస్తులు కానీ ధరించాలి. అవును, మీరు విన్నది నిజమే. ఎరుపు పసుపు రంగులు అత్యంత పవిత్రమైనవిగా అత్యంత మంగళకరమైనవిగా పరిగణించబడతాయి. ఎరుపు రంగు సాక్షాత్తు దుర్గాదేవికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు. అలాగే పసుపు రంగు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు. ఈ రాఖీ పండుగ రోజున ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ రంగు దుస్తులు ధరిస్తే వారి బంధం కలకాలం ఎంతో చల్లగా ఆనందంగా ఉంటుంది. అన్నా చెల్లెల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు. ఒకవేళ అంతకు ముందేవైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి సమసిపోయి వారి మధ్య మరింత ప్రేమ బలపడుతుంది. అంతేకాకుండా ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల అనంతమైన ధనలాభం కలుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా అద్భుతంగా కలిసి వస్తుంది. చీరలు కట్టుకునే ఆడవారు ఎరుపు లేదా పసుపు రంగు చీరలు కట్టుకోవాలి. పట్టు చీరలు కట్టుకుంటే ఇంకా మంచిది. అలాగే డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఎరుపు రంగు లేదా పసుపు రంగు డ్రెస్సులు వేసుకోవాలి. కేవలం ఆడవారే కాకుండా మగవారు, ఇంట్లో ఉండే చిన్నపిల్లలు, వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఇలా అందరూ కూడా ఈ ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులనే ధరించడానికి ప్రయత్నించాలి. ఇలా ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిండుగా కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా పెళ్ళైన సుమంగళి ఆడవారు ఈరోజు ఈ 2 రంగులలో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకుని తమ సోదరుడికి రాఖీ కడితే చాలా మంచిది. దీనివల్ల వారి జీవితంలో ధనం, ఐశ్వర్యం అన్నీ బాగా కలిసి వస్తాయి. ఈ ఎరుపు రంగు శక్తికి, విజయానికి సంకేతం కాగా పసుపు రంగు జ్ఞానానికి, శుభానికి ప్రతీక. ఈ రంగులు మనలోని సానుకూల శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని అమాంతం పెంచుతాయి. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ప్రశాంతంగా, పవిత్రంగా మారుస్తాయి. కాబట్టి రాఖీ కట్టే శుభ సమయంలో ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల ఆ రక్షాబంధనానికి మరింత దైవిక శక్తి చేకూరుతుంది. అయితే ఇక్కడ అందరూ ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఈ రాఖీ పౌర్ణమి రోజున పొర్రపాటున కూడా ఎవ్వరూ నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అత్యంత ఈ పవిత్రమైన రోజున నలుపు రంగు దుస్తులు వేసుకుని రాఖీ కడితే లేదా కట్టించుకుంటే సోదర సోదరీమణుల మధ్య లేనిపోని గొడవలు వస్తాయి. వారి మధ్య ఉన్న అనురాగం, ఆప్యాయత తగ్గిపోయి అకారణంగా దూరం పెరిగే అవకాశం ఉంటుంది. నలుపు రంగు ప్రతికూల శక్తికి అంటే నెగిటివ్ ఎనర్జీకి సులభంగా ఆకర్షితం అవుతుంది. కాబట్టి ఈ రంగును పండుగ రోజున పూర్తిగా దూరం పెట్టడం అందరికీ శ్రేయస్కరం. ఇకపోతే ఈ పండుగ రోజున ఆడవారు వేసుకునే గాజుల విషయానికి వస్తే చేతికి నిండుగా రంగురంగుల గాజులు వేసుకోవడం మన సాంప్రదాయంలో సుమంగళికి ప్రతిరూపం. గాజులు లేని చేతులతో ఏ శుభకార్యం చేయకూడదు. రాఖీ పౌర్ణమి రోజున ఆడవారు ముఖ్యంగా పింక్ రంగు గాజులు లేదా రెడ్ రంగు గాజులు లేదా పసుపు రంగు గాజులు లేదా గ్రీన్ రంగు గాజులు ఈ 4 రంగులలో
ఏదో ఒక రంగులో ఉండే గాజులను తప్పనిసరిగా వేసుకోవాలి. ఆడవారి చేతుల గాజుల గలగల ఇంటికి ఎంతో శోభను కలను తెస్తాయి. గులాబీ, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఆడవారు ఈ రంగు గాజులు వేసుకొని తమ చేతుల మీదుగా రాఖీ కడితే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి స్థాయిలో వారి కుటుంబంపై కలుగుతుంది. తద్వారా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ గాజుల సవ్వడికి ఇంట్లోకి సిరి సంపదలు నడుచుకుంటూ వస్తాయి. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి రోజున ఆడవారు అందంగా ఎరుపు లేదా పసుపు రంగు చీరలు కట్టుకొని చేతులకు అందమైన ఎరుపు లేదా గులాబీ, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు నిండుగా వేసుకొని మీ సోదరుడికి నుదిటిన తిలకం దిద్ది రాఖీ కట్టి మీ అన్నా చెల్లెళ్ళ బంధానికి మరింత బలోపేతం చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, సంపద, ఆరోగ్యం ఎల్లప్పుడూ వెల్లివిరుస్తాయి. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం మీ ఇద్దరి కుటుంబాలపై ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.